హలో అండి, అందరు ఎలా ఉన్నారు? శ్రీరామనవమి అయితే అయ్యి 1 వీక్ అయిపోతుంది. వీడియో పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు కొన్ని పనుల వల్ల. ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి మా రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో. నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడివంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో సో అలా మన టెంపుల్ అయితే రాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగింది. అండ్ ఆ రోజు మన మచిలీపట్నంలో అయితే శోభాయాత్ర చేశారు. అది చూడడానికి అయితే మేము కూడా వెళ్ళాం. మాతో పాటు మీరు కూడా చూస్తారని వీడియో అయితే రికార్డ్ చేశాను. శోభాయాత్ర అయితే మన హిందూ కాలేజ్ దగ్గర నుంచి చింతచెట్టు సెంటర్ వరకు, ఇంకా కోనే సెంటర్ మొత్తం అయితే తిరిగారు. ఇది కూడా చాలా బాగా జరిగింది. మేమైతే మొత్తం ర్యాలీ అంతా చూసాము. మన ఇంటి దగ్గర నుంచి ఇంకా కొన్ని సెంటర్స్ కూడా వెళ్ళాము. झुके ओ भगवान कौन दाता है बिजलियों सा चारों ओर तू तेज तेरा देख हुआ जग हैरान। సో ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో స్వామివారికి పవలింపు సేవ అయితే చేశాము. అయితే కొన్ని టెంపుల్స్లో ఎలా చేస్తారంటే ఇప్పుడు 3 days ఉంచుతారు స్వామివారిని. మేమైతే 1 dayనే ఉంచుతున్నాం. సో అందుకే ఆఫ్టర్నూన్ కళ్యాణం అయింది కదా. అండ్ పవలింపు సేవ వచ్చేసి ఈవినింగ్ అయితే ప్లాన్ చేసాం. సో అది ఎలా జరిగింది అండ్ అలా సెలబ్రేట్ చేసుకున్నాము కూడా చూడండి. వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వననీనాదం. సో ఇలా మన టెంపుల్లో అయితే శ్రీరామనవమి చాలా బాగా జరిగింది. మన ఛానల్లో అన్ని వీడియోస్ చూస్తున్నారా? ఒకవేళ చూడకపోతే అవి కూడా చూడండి. మనం ఎలాగో 300 సబ్స్క్రైబర్స్ అయిపోయాం కాబట్టి త్వరగా 500 రీచ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం.